పారిశుద్ధ్య కార్మికుల శ్రమను గౌరవిద్దాం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం, ఆరోగ్యంగా ఉందామని చెప్పి మన కమలాపూర్ సర్పంచ్ పబ్బు సతీష్ గారు చెప్తా ఉన్నారు. అసలు కమలాపూర్లో రీసెంట్గా అక్కడ సర్పంచ్ గారు ఒక మంచి ఇనిషియేటివ్ స్టార్ట్ చేసిండ్రు. ఏంటంటే ఒక్కరోజు మన ఊరి కోసం మనం శ్రమదానం చేద్దామని చెప్పి ఒక కార్యక్రమాన్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో యాక్చువల్గా ఏంటంటే లాస్ట్ వీక్ మేము కూడా పాల్గొనడం జరిగింది. చాలా మంచిగా అనిపించింది. ఏంటంటే మన ఊరు ఇది ఏంటంటే యాక్చువల్గా సెంట్రల్ లెవెల్లో కూడా గుర్తించాలి ప్రతి ఒక్కరు. అట్లనే ప్రతి ఒక్క ఊర్లో ఉన్న సర్పంచ్లు అందరూ కూడా మీరందరూ కలిసి బయటికి రావాలి. మాకేవో పదవులు వచ్చినాయి కదా మేము అనుభవిస్తామంటే అట్లా కాదు. మీ గ్రామాన్ని మీరు మంచిగా డెవలప్మెంట్ చేసుకోవాలి. మీరు వచ్చి అక్కడ పని చేస్తేనే జర చుట్టుపక్కల ఉన్న జనాలకు వాళ్ళకు కూడా అరే మా గ్రామాన్ని ఇంత నీట్గా పెట్టుకోవాలని చెప్పి అనిపిస్తుంది. ఈ రోజు కమలాపూర్ని చూసి నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు. ఎందుకంటే నేను అక్కడ లైవ్గా ఉన్నా కాబట్టి నేను అవన్నీ చూసినా కాబట్టి చెప్తా ఉన్నా. ఆ రోజు కూడా కొన్ని వార్డులను క్లీన్ చేయడం జరిగినది. డ్రైనేజీలు కానివ్వండి, రోడ్ల పైన చెత్త ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా క్లీన్ చేయడం జరిగినది. సో వారంలో ఒక రోజు కూడా వీళ్ళు ఏంటంటే టైం తీసుకొని వార్డు మెంబర్లు అట్లనే ఉప సర్పంచ్లు వీళ్ళందరూ కలిసి కూడా అక్కడ ఉన్న వర్కర్స్ ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా కలిసి ఈ వీకెండ్ ఈ వార్డ్స్, ఈ వీకెండ్ ఈ వార్డ్స్ అన్నట్టుగా వాళ్ళు ప్లాన్ చేసుకొని వెళ్ళి క్లీన్ చేస్తూ ఉన్నారు. సో దానివల్ల ఏంటంటే అక్కడ ఉన్న జనాలకు కూడా అవగాహన ఇస్తూ ఉన్నారు, అవగాహన చెప్తా ఉన్నారు. డ్రైనేజ్లలో మీరు వాళ్ళు ఏం చేస్తున్నారంటే అన్నం కానివ్వండి తీసుకొచ్చిన చెత్త అంతా కూడా తీసుకొచ్చి ఆడనే పడేస్తూ ఉన్నారు. అది ఇప్పుడు తెలియకపోవచ్చు వాళ్ళకు, కానీ వర్షాకాలం వచ్చినాక ఎంత సీరియస్గా ఉంటుంది తెలుసా సిచ్యువేషన్స్ అనేది. ఆ చెత్త అంతా బయటికి రావడం, ఓవర్ఫ్లో అయిపోయి మళ్ళీ మీ ఇంట్లకే వచ్చేస్తుంది. దానివల్ల దోమలు ఈగలు రావడం, దానివల్ల మళ్ళీ జబ్బులు రావడం. ఎవరికి లాస్ అదంతా? ఎవరికి లాస్? మీరు ఈ రోజు చెత్త మీ ఇంటి ముందు పడేస్తూ ఉన్నారు. నా ఇంటి ముందే కదా నేను పడేసుకుంటే ఏమవుతుంది అని చెప్పి అనుకుంటారు. కానీ నా ఇల్లే కదా, నేను నా సరౌండింగ్స్ని నీట్గా పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి మీరు ఒక్కరు అనుకుంటే మీ ఇంటి పక్కన వాళ్ళు అట్లా 1 by 1 అందరు అనుకుంటే పోతే మన ఊరుని కూడా ఎంత నీట్గా ఉంచుకోవచ్చు అనేది ఆలోచించుకోండి. మరి ఇక్కడ సర్పంచ్ గారు కూడా చెప్తా ఉన్నారు దానికి సంబంధించి ఏది ఉన్నా కూడా మేము వెంటనే క్లీన్ చేపిస్తూ ఉంటాం. ఇప్పటి నుంచి మనం అందరం కలిస్తేనే మన ఊరిని కూడా మనం మంచిగా చేసుకోవచ్చు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎవరు కూడా భారతదేశంలో ఎక్కడ ఏ సర్పంచ్ కూడా ఇట్లాంటి ఇనిషియేటివ్ తీసుకురాలి ఎవరు కూడా. మరి మీ ఊరికి సంబంధించి కమలాపూర్కి సంబంధించి సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు అందరూ కూడా ఇంత కష్టపడతా ఉన్నారు, ఇంత మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నప్పుడు జనాలు కూడా ఎంత సపోర్ట్ ఇవ్వాలి. దీన్ని ఇట్లనే ఎండ్ చేయకుండా ఏదో వీకెండ్స్లో వేసిండు అన్నట్టు కదా అని చెప్పి జనాలకు చెప్తారు, నేను చేసిండు కదా అని చెప్పి ఏం కాదులే అని చెప్పి మళ్ళీ మీరు చెత్త వేసిండు అనుకోండి 100% మీకే లాస్ అవుతుంది. వానాకాలం వచ్చినాక ఎవరు కూడా తట్టుకోలేరు. అందుకే ఒకరోజు ఊరికి శ్రమదానం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భాగ్యస్వాములు కాండి. మీరు కూడా వెళ్ళి దాంట్లో పాల్గొంటే తెలుస్తుంది ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు. ఆ స్మెల్కి కూడా వాళ్ళు తట్టుకోలేకుండా వాళ్ళకు కూడా రోగాలు వస్తాయి కదా, మరి వాళ్ళు ఎంత బాధలు అనిపిస్తున్నారు మీరు చేసే పనుల వల్ల అనేది తెలుస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. అందుకే ప్రతి ఒక్కరు కమలాపూర్ వాసులు అందరూ కూడా జనాలందరూ కూడా దీంట్లో యాక్టివ్గా ఉండాలని చెప్పి నేనైతే కోరుకుంటా ఉన్నాను. మరి గ్రామాలు పరిశుభ్రం చేసేందుకు నిత్యం శ్రమించే పారిశుద్ధ్య కార్మికుల శ్రమను గౌరవించాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఎవరి పరిసరాలు వారే పరిశుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యంగా ఉండాలని కమలాపూర్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పబ్బు సతీష్ అన్నారు. స్వచ్ఛ కమలాపూర్ లక్ష్యంగా కమలాపూర్ను తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఊరు కోసం ఒకరోజు శ్రమదానం అనే కార్యక్రమం వరుసగా 4వ వారం నిర్వహించిండ్రు. సో ఇక మొన్న శనివారం రోజు తహసీల్దార్ కార్యాలయం నుంచి వెళ్ళి బస్టాండ్ వరకు కూడా వీధుల్లో సర్పంచ్తో సహా గ్రామ పంచాయతీ పాలక మండలి సభ్యులు, అంబేద్కర్ విజ్ఞాన కేంద్ర, అంబేద్కర్ యువజన సంఘ సభ్యులు ఇంకా అట్లనే చెత్త ఊడ్చి మురికి కాలువలను శుభ్రం చేసిండ్రు. ఈ సందర్భంగా సర్పంచ్ పబ్బు సతీష్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల శ్రమను గ్రామస్తులకు తెలియజేయడం సహా మరి గ్రామాన్ని పారిశుద్ధ్య పరిరక్షణ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రజలను భాగస్వాములను చేయడం లక్ష్యంగా ఊరు కోసం ఒకరోజు శ్రమదానం కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు అయ్యి ఊరు బాగు కోసం పనిచేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఇక ఉప సర్పంచ్ పుల్లా శ్రీనివాస్ గారు, మాజీ ఎంపీపీ మాట రమేష్ గారు, వార్డు సభ్యులు, అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు. ఇవ్వండి ఊరు అందరిలో యూత్ కానివ్వండి అందరూ కూడా ఇట్లా కలిసి నీట్గా ఉంచుకుంటే ఎంత మంచిగా అనిపిస్తుంది. ఎంతమంది ఉంటారండి ఊర్లో? మీరు అందరూ కూడా కలిసి మంచిగా ఉంటే ఎట్లాంటి విభేదాలు లేకుండా, ఎట్లాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు ఎవరితోని ఎట్లాంటి విభేదాలు ఏవి లేకుండా అందరూ కలిసి కట్టుగా మీరు పని చేస్తే ఎంత బాగుంటుంది ఊరు అనేది ఆలోచించుకోండి. సో ఇది కమలాపూర్కి సంబంధించి. కమలాపూర్ని చూసి ప్రతి ఒక్క సర్పంచులు
భారతదేశంలో ఉన్న సర్పంచ్లు అందరూ కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి మేమైతే కోరుకుంటాను. మరి దీనిపైన మీరేమనుకుంటారు అనేది ప్రతి ఒక్కరు కూడా కామెంట్లో తెలపండి. వీడియో చూస్తున్న వాళ్ళందరూ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన నేటి ధాత్రి 9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.